Hi friends, SSC CHSL Tier 1 Model Test number 10. Yes friends, here is the first question. This time first question is an error. Error location అడుగుతున్నాడు చూద్దాం మిత్రమా. When we respect everyone's spiritual identity, we promote peace and happiness to all. When we respect everyone's spiritual identity, మనం రెస్పెక్ట్ చేసినప్పుడు we promote peace and happiness to all. కాబట్టి మనం ఏం ప్రమోట్ చేస్తాము? పీస్, హ్యాపీనెస్. మరొకసారి చదువుకోండి, మీకు ఏమైనా ఎర్రర్ కనబడుతుందా? వెన్ వీ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ స్పిరిచువల్ ఐడెంటిటీ, మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వీ ప్రమోట్ పీస్ అండ్ హ్యాపీనెస్ టు ఆల్, అందరికీ పీస్ని హ్యాపీనెస్ని ఇస్తాం. వాడి ఉద్దేశం ఏంటంటే వీ విల్ ప్రమోట్ అందాము అని అనుకున్నాడు. వీ ప్రమోట్ కూడా కరెక్టే, అందులో ఎర్రర్ లేనప్పుడు మనం దాన్ని ఎర్రర్గా చూపించకూడదు. బెటర్ వన్ అయితే ఉంది, చదువుతాను చూడండి. When we respect everyone's spiritual identity, we will promote peace and happiness to all. మనం ఇది తెలుసుకోగానే ఆ పని కూడా చేస్తాం. ఏం చేస్తామంటే మనం ప్రమోట్ చేస్తాం అంటున్నాడు. ఇక్కడ ఏదైతే కండిషన్లో వెన్ వీ రెస్పెక్ట్ చేసినప్పుడు అనే ఒక కండిషన్లో ఎప్పుడైతే V1 అప్లై చేశామో ఇక్కడ ఏం అప్లై చేయొచ్చు అంటే వీ విల్ ప్రమోట్ అనేది అప్లై చేయొచ్చు. కానీ చదువుతున్నప్పుడు అది ఎర్రర్గా మనకు కనిపించదు. అది ఒక రకంగా ఎర్రర్ అని కూడా అనలేం. సో చాలా క్లియర్గా గమనిస్తే కానీ అర్థం అవ్వదు. వెన్ వీ రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ స్పిరిచువల్ ఐడెంటిటీ వీ ప్రమోట్ పీస్ అండ్ హ్యాపీనెస్ టు ఆల్ కూడా కరెక్ట్గానే ఉంది. కానీ జీరో కండిషన్లో దాన్ని వీ విల్ ప్రమోట్ అని అంటే బాగుంటుంది. సో దట్ గో విత్ ద థర్డ్ ఆప్షన్. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 2లోకి రండి. ఏ బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ వన్ దట్ ప్రొవైడ్ అని అంటున్నాడు. ఈజ్ వన్ అన్నాడు, సింగులర్ గా యూజ్ చేశాడు. సింగులర్ అయినప్పుడు ఏం రావాలయ్యా? వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి. మరొకసారి చూసుకోండి. ఏ బ్యాలెన్స్డ్ డైట్, ఏ కనబడుతోంది, డైట్ కనబడుతోంది, ఈజ్ కనబడుతోంది, వన్ కనబడుతోంది. ఇవన్నీ ఏం చెప్తున్నాయా అంటే సబ్జెక్ట్ సింగులర్ అని చెప్తున్నాయి. మిత్రమా, సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి కదా. కాబట్టి దట్ ప్రొవైడ్ కాదు, దట్ ప్రొవైడ్స్ an adequate intake of energy and nutrients for maintenance of the body and therefore good health అని అంటున్నాడు. కావున మిత్రమా, a balanced diet is one that provide కాదు మిత్రమా, provides an adequate intake of energy so that you can take first option. This is not provider, provides. సింగులర్ వచ్చినప్పుడు వెర్బ్ కి ఏం రావాలి మిత్రమా? SRES. Come on my dear friends, question number 3. He seeks him to dash some documents. అయ్యా అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటిని చదవండి అని చెప్తున్నాడు. చదవమండా అని ఏమనాలయ్యా? సెట్అవుట్ అంటే ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళడం, లుకప్ అంటే ఇంక్రీజ్ అని అర్థం వస్తుంది, ఇమాజిన్ అంటే ఊహించమని అర్థం వస్తుంది. కానీ గో త్రూ అనే ఫ్రాజల్ వర్బ్ యొక్క అర్థం ఏందయ్యా? దట్ ఈజ్ ఎ రీడ్, చదవమని అర్థమయ్యా. కావున అప్లై చూడండి. హీ ఆస్క్డ్ హిమ్, ఏమని అడుగుతున్నాడయ్యా? టు గో త్రూ సమ్ డాక్యుమెంట్స్, కొన్ని డాక్యుమెంట్స్ ని చదవమని అడుగుతున్నాడు. సో దట్ గో త్రూ అంటే అర్థము రీడ్. క్వశ్చన్ నెంబర్ 4. ద సర్వర్ విత్ డాష్ ఐ వాజ్ టాకింగ్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. ఇక్కడ సర్వర్ అంటే ఏంటో చూడాలి. ఇది టెక్నికల్ టర్మ్లో కంప్యూటర్స్లో వాడేటువంటి సర్వరా, లేదు నీకు సర్వ్ చేసేటువంటి సర్వరా చూసుకో. ఐ వాజ్ టాకింగ్ అన్నాడు. టెక్నికల్ టర్మ్లో కంప్యూటర్ సంబంధించిన సర్వర్తో నువ్వేం మాట్లాడతావయ్యా? నా గుడ్ ఫ్రెండ్ అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనిషితోటే ఉన్నాడు. సో దట్ ద సర్వర్ విత్ హూమ్, ఎవడితో అయితే, విత్ హూ కాదు, విత్ హూమ్, ఎవడితో అయితే ఐ వాజ్ టాకింగ్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. హూ ఎవరైతే, విత్ హూ కాదు, విత్ హూమ్ ఎవడితో అయితే. అదే ఒక వస్తువు అయినట్లయితే విచ్ అని ఉండేవాళ్ళం, అది వస్తువు కాదు మనిషి. ఎవరితో అయితే అంటున్నాం కాబట్టి మిత్రమా హూమ్ అప్లై చేయండి. ద సర్వర్ విత్ హూమ్ ఐ వాజ్ టాకింగ్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. క్వశ్చన్ నెంబర్ 5. పెర్స్పికాసియస్ అంటున్నాడండి. పెర్స్పికాసియస్ అంటే ఎస్ మెంటల్లీ కీన్ అని.
హ్యావింగ్ క్లియర్ ఐడియా అని అర్థం. శుద్ధమైన మంచి ఐడియా ఉందయ్యా, క్లియర్ ఐడియా ఉందంటే దే ఆర్ ష్రూడ్ అని అర్థం వస్తుందయ్యా. అబ్స్క్యూర్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అండ్ ఇండిస్టింక్ట్ గా ఉందంటే అది కూడా అందుబాటులో లేదు అని చెప్తున్నాడు. కానీ పెర్స్పికాసియస్ అంటే అర్థము చాలా తెలివైన, క్లవర్, మెంటల్ క్లారిటీ కలిగి ఉండడము, అకుమెన్ కలిగి ఉండడము, దట్ ఈజ్ ష్రూడ్ మిత్రమా. అబ్స్క్యూర్ కాదక్కడ. అబ్స్క్యూర్ అనడానికి డిఫికల్ట్ టు అండర్స్టాండ్ లేదా అన్సర్టన్ అని అంటాం. అదే అన్సర్టనిటీ దేనికి వాడతాం? ఇండిస్టింక్ట్ గా వాడతాం. ఫూలిష్ కాదు. పెర్స్పికాసియస్ కి ఆపోజిట్ వర్డ్ ఫూలిష్. ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని మీద పరిపూర్ణమైన అవగాహన, ఆలోచన ఉండాలి. అలా ఉండడాన్ని పెర్స్పికాసిటీ అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ ష్రూడ్. నెక్స్ట్ వన్, 6 స్నాకీ అన్నాడు. స్నాకీ అంటే లాంగ్ గా ఉంటుంది. ఇది లాంగ్ లైక్ ఏ స్నేక్. దీన్నే లాంగ్ అండ్ సాన్యుయస్ అంటారు. సో దట్ స్నాకీ అనే పదానికి తీసుకోవచ్చు. క్లవర్ అంటే తెలివైన, మైల్డ్ అంటే చాలా తక్కువగా ఉన్న, వైల్డ్ అంటే క్రూరమైన. సో దట్ ఇక్కడ మనం స్నాకీ అనే పదాన్ని దాని మీనింగ్ చూసినప్పుడే లాంగ్ అండ్ సైన్యూస్ అని చూస్తాం. కావున స్నేకీ అంటే అర్థము సైన్యూస్, లాంగ్ లైక్ ఏ స్నేక్, స్నేకీ. ఎర్రైన్ అంటే అర్థం కాదు, మనకి కావాల్సింది ఆపోజిట్. కస్టడీలోకి తీసుకోవడము, బంధించి ఉంచడము అని అర్థమయ్యా. దాన్నే ఎక్యూజ్ అంటాము, దాన్నే చార్జ్ అంటాము, దాన్నే ఇండిక్టెడ్ అంటాం. ఇండిక్టెడ్ అంటే, ఇండిక్ట్మెంట్ అంటే ఎక్యూజ్డ్ అని అర్థం, ఆరోపణ చేయడము అని అర్థం. లేదండి దానికి ఆపోజిట్ కావాలి, ఫ్రీ, వదిలిపెట్టి వేశాం. సో దట్ ఎటువంటి బ్లేమ్ లేదు, గిల్టీ లేదు, ఎటువంటి బ్లేమ్ లేదు, గిల్టీ లేదు, ఎక్స్కల్పియేట్ అంటాం దాన్నే. సో దట్ వదిలిపెట్టేయడాన్ని ఫ్రీ అన్నాం. ఎస్, ఎక్విటెడ్ అంటాం దాన్ని. ఎస్, ఎయిరీగా ఉంది, చాలా లైట్ గా ఉంది అని అర్థం, చాలా గ్రేస్ఫుల్ గా ఉంది, ఎయిరీగా ఉంది అని అర్థం. కానీ దానికి ఆపోజిట్ కావాలి అనుకున్నప్పుడు చాలా స్టఫ్ ఉంది, స్టఫీగా ఉంది. లైట్ గా, డెలికేట్ గా, గ్రేస్ఫుల్ గా ఉంటే ఎయిరీ అంటాము. చాలా హార్డ్ గా, స్టఫ్ గా ఉంటే స్టఫీ అంటాము. మీకు ఇండిఫరెంట్ అనే పదానికి అర్థం మీకు ఆల్రెడీ తెలుసున్నది. కాబట్టి ఎయిరీగా ఉందా, స్టఫీగా ఉంది. ఈ స్టఫీ అనే పదానికి మరొకటి కూడా ఉంది, వూలీ అనే ఒక పదం ఉంది, స్టోనీ అనే పదం ఒక సినానిమ్ ఉంది. ఓకే, ఎయిరీ, స్టఫీ. ఓవర్ పాపులేషన్ ఆఫ్ హ్యూమన్స్. Overpopulations of humans is the biggest factor behind so many social, sustainable and environmental issues all over the world. ఎంత ప్రశాంతంగా ఉందో ఒక్కసారి చదువుకోండి. ఎస్ మిత్రమా, మీరు కూడా చదవండి. ఓవర్ పాపులేషన్ ఆఫ్ హ్యూమన్స్ is the biggest factor behind so many social, sustainable and environmental issues ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్నాడు. పి తర్వాత క్యూ, క్యూ తర్వాత ఆర్, దట్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, PQR. క్వశ్చన్ నెంబర్ 10. ద యంగ్స్టర్స్ లైన్డ్ ద కేఫ్ అన్నాడు. ద యంగ్స్టర్స్ లైన్డ్ ద కేఫ్ అన్నప్పుడు ఇక్కడ లైన్డ్ అనేటువంటిది V2 మిత్రమా. V2 అయినప్పుడు దట్ కెన్ బి రిటన్ యాజ్ వాస్ ఆర్ వర్ ప్లస్ V3. ఇప్పుడు లైన్డ్ అనే పదము వజ్ లైన్డ్ గా కనపడాలి నీకు. ఎక్కడ వజ్ లైన్డ్ గా ఉందో నువ్వు చెక్ చేసుకోవయ్యా. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ టేబుల్లో మనం మాట్లాడుకుంటాం. V1 బికమ్స్ అమీజార్ ప్లస్ V3, V2 బికమ్స్ వజ్వర్ ప్లస్ V3, verb plus ing becomes being plus V3, have plus V3 equal to have been plus V3, will plus V1 equal to will be plus V3. ఎస్ మిత్రం, ఆ విధంగా చూసుకున్నప్పుడు V2 కెన్ బి రిటన్ యాజ్ వజార్ వర్ ప్లస్ V3. ఇక్కడ లైన్డ్ అనేటువంటిది V2 అయ్యా, దాన్ని వజ్ ప్లస్ V3 గా ఎక్కడుందో చూడండి అయ్యా. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. ద కేఫ్ వాజ్ లైన్డ్. The cave was lined by the youngsters. That is the second option. First one lo is undi, error ayya.
సెకండ్ వన్ లో థర్డ్ వన్ లో వజ్ లేదు, తప్పయ్యా. ఫోర్త్ వన్ లో కూడా ఈజ్ కనబడుతోంది, ఎర్రర్ అయ్యా. సో దట్ సెకండ్ వన్ చూడండి, ద కేఫ్ వాజ్ లైన్డ్ బై ద యంగ్స్టర్స్, దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ మిత్రమా. నౌ కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 11. షీ సెడ్ ఐ విల్ విజిట్ ద టెంపుల్. టెంపుల్ దగ్గర ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది, కావున ఒక్కొక్క విషయం నేర్చుకుందాం. ఫుల్ స్టాప్ తో ఎండ్ అయినప్పుడు కంజంక్షన్ గా దట్ రావాలి. అక్కడ ఐ ఎవరో కాదయ్యా, షీ. విల్ ఏమవ్వాలి అంటే వుడ్ అవ్వాలి. 3 చేంజెస్ కనబడుతున్నాయి. 1 దట్ కనిపించాలి, 2 ఐ బికమ్స్ షీ, 3 విల్ బికమ్స్ వుడ్. ఆ 3 చేంజెస్ ఎక్కడున్నాయో చూద్దాం. షీ సెడ్ దట్ షీ వుడ్ విజిట్ ద టెంపుల్. ఎక్కడ? షీ సెడ్ దట్ షీ వుడ్ విజిట్ ద టెంపుల్ ఎక్కడుందయ్యా అంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఎందుకు కాదంటే ఇక్కడ విల్ వుడ్ కాలేదు, కావున ఇక్కడ ఎక్నాలెడ్జ్డ్ దట్ అవసరం లేదు, సేస్ అని మార్చలేను. ఎక్నాలెడ్జ్డ్ కాదు, సేస్ కాదు. సెకండ్ ఆప్షన్ చదువుకోండి అయ్యా, చదవండి అయ్యా. సెకండ్ ఆప్షన్, షీ సెడ్ దట్ షీ వుడ్ విజిట్ ద టెంపుల్, దట్ ఈస్ ద రైట్ వన్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 12 లోకి వెళ్దాం. డైలమా అనే పదాన్ని అడుగుతున్నాడు. డైలమా DILEMMA. 2 దారులు ఉన్నప్పుడు, 2 ఆన్సర్స్ ఉన్నప్పుడు, 2 ఆలోచనలు ఉన్నప్పుడు ఏ ఆలోచనలు మనం తీసుకోవాలి, ఏ దారిలో మనం పోవాలి అనేది తెలియనప్పుడు ఆ వ్యక్తి డైలమాలో ఉన్నాడు అంటాం. దీనికి ట్రైలమా అని మరొకటి ఉంది. అక్కడ 3 ఆలోచనలు, 3 మార్గాలు ఉన్నప్పుడు ఏ మార్గంలో పోవాలో తెలియనప్పుడు ట్రైలమా అని, 2 మార్గాలు ఉండి ఏ మార్గంలో పోవాలో తెలియనప్పుడు డైలమా అని అంటాం. DILEMMA, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 13. Society and individuals will evolve dash changing times. చేంజింగ్ టైమ్స్ తో పాటుగా వారు ఎవాల్వ్ అవుతారు అన్నప్పుడు వాటితో అనే పదం రావాలి, కావున మిత్రమా విత్ ఈస్ ద రైట్ ఆన్సర్. టెక్నాలజీ విల్ కంటిన్యూ టు ప్లే అండ్ ఇంక్రీజింగ్లీ, అక్కడ రోల్ అని అంటున్నాడు కాబట్టి ఇంపార్టెంట్ రోల్. అండ్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ రోల్, అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. రోల్ అనేది నౌన్ అయినప్పుడు ఇంపార్టెంట్ అనేటువంటిది adjective అయిందయా. In our lives in the years to come, passing the blame on to technology is the easiest thing to do, but how we dash to అని అంటున్నాడు. బట్ హౌ we అనేటువంటిది సబ్జెక్ట్ అయినప్పుడు పక్కన వెర్బ్ కావాలి, కావున we choose. But how we choose to use technology is an individual decision. In an attempt to be connected with the world dash large అన్నాడు. Yes, at large. Are we getting disconnected with the people who mean the most to us? This is a question worth pondering అనే పదంతో ఓవర్ రావాలి నాన్న. పాండరింగ్ ఓవర్, థింకింగ్ ఓవర్, థింకింగ్ ఓవర్. పాండర్ మీన్స్ థింక్ డీప్లీ అని అర్థం. మరొక్కసారి మీకోసం చదువుతున్నాను చూడండి. 12th one, 13th one. Yes, society and individuals will evolve with the changing times. Technology will continue to play an increasingly important role in our lives in the years to come. Passing the blame on to technology is the easiest thing to do, but how we choose to use technology is an individual decision. In an attempt to be connected with the world at large, are we getting disconnected with the people who mean the most to us? This is a question worth pondering over. That is 17th one. Yes, 18th one look వెళ్దాం. Don't count your chickens before the eggs have hatched. ఎగ్స్ హ్యాచ్ అయ్యేంత వరకు ముందుగానే సంబరాలు చేసుకోకండి. పూర్తిగా విజయం సాధించేంత వరకు వేచి ఉండండి. దానికంటే ముందు సంబరాలు చేసుకోకండి. కౌంటింగ్ యువర్ వెల్త్ రిపీటెడ్లీ, నో వే. యూ షుడ్ నాట్ మేక్ ప్లాన్స్ దట్ డిపెండ్ ఆన్ సంథింగ్ గుడ్ హ్యాపెనింగ్ బిఫోర్ యూ నో దట్ ఇట్ హ్యాస్ యాక్చువల్లీ హ్యాపెండ్. జరగవలసిందేదో జరుగుతుందని తెలుసు నీకు,
జరగబోయేదాన్ని ముందుగానే ఊహించుకుని ప్రణాళికలు రచించకండి, పూర్తిగా జరగనివ్వండి అంటున్నాడు. కావున సెకండ్ వన్నే కరెక్ట్. చికెన్ అండ్ ఎగ్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ సర్కిల్, దాని గురించి మాట్లాడడం లేదు. ఎగ్స్ విల్ నాట్ హ్యాచ్ అన్లెస్ యూ సీజ్ ద కౌంటింగ్ ప్రాసెస్, నో వే, అది కూడా కాదు. దాని అర్థము డోంట్ కౌంట్ యువర్ చికెన్స్, డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ ప్లాన్స్ బిఫోర్ ద ఎగ్స్ హ్యావ్ హ్యాచ్డ్. జరగవలసిన విషయం ముందు జరగనివ్వండి, తర్వాత మనం ప్లాన్ చేసుకుందాం, అది పూర్తి అవ్వకుండానే హడావుడి చేయకండి అని అంటున్నాడు. సో దట్ యూ షుడ్ నాట్ మేక్ ప్లాన్స్ that depend on something good happening before you know that it has actually happened. యాక్చువల్గా అది జరిగిందనంత వరకు వెయిట్ చేయండి అయ్యా, ముందుగానే హడావుడు ఎందుకు? దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఆఫ్ ద హుక్ అంటే ప్రాబ్లంలోంచి బయటపడ్డాము అని అర్థమయ్యా. ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్ అండ్ కెప్ట్ రెడీ ఫర్ యూ, యాక్సెప్ట్ సంథింగ్ వితౌట్ చెకింగ్ ఇట్స్ వెరాసిటీ, ట్రూత్ఫుల్నెస్, వెరాసిటీ. నో లాంగర్ ఇన్ డిఫికల్టీ ఆర్ ట్రబుల్, కరెక్ట్. ఆఫ్ ద హుక్ ఉన్నాడంటే డిఫికల్టీలో లేడు అని అర్థం. పుట్ ఏ పర్సన్ హూ ఈజ్ హెల్పింగ్ యూ ఇన్ టు ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ కాదు నాన్న, థర్డ్ వన్ తీసుకోండి. నో లాంగర్ ఇన్ డిఫికల్టీ ఆర్ ట్రబుల్, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. నా బీ అప్రోప్రియేట్గా ఉండండి, అప్రోప్రియేట్గా ఉండాలి, ఆర్ అప్లికబుల్గా ఉండాలి అన్నాడు. దాన్నే మనం ఏమంటామయ్యా అంటే ఎపర్టైన్ అంటాం, థర్డ్ ఆప్షన్. ఎస్, వాట్ ఈస్ దట్ వర్డ్? ఎపర్టైన్. నా ఫ్యూటైల్ అంటున్నాడు, దట్ ఈస్ యూస్లెస్ అని అర్థము. దట్ ఈస్ యూస్లెస్ లేదా రిజల్ట్ లెస్ అని అర్థమయ్యా ఫ్యూటైల్ అంటే. నా ఫ్యూటైల్ అనే పదాన్ని తీసుకున్నాము. అలాగే ఎక్స్ట్రానియస్ అంటే అర్థము ఇర్రెలవెంట్, ఇర్రెలవెంట్, ఇర్రెలెటివ్. మీకు ఐడియా ఉంది? ఫ్యూటైల్ అంటే వేస్ట్ అని, వెయిన్ అని అర్థము, యూస్లెస్ అని అర్థము. ఫ్రూట్లెస్, రిజల్ట్ లెస్ అని అర్థం వస్తుంది. బి అప్రోప్రియేట్ ఆర్ అప్లికబుల్ అంటే మా అర్థము అపర్టైన్ అనే అర్థం వచ్చింది. ఎక్స్ట్రానియస్ అంటే అన్నాము ఇర్రెలవెంట్ అని, ఫ్యూటైల్ అనే పదానికి అర్థం చెప్తున్నాము వెయిన్ అని, అదేవిధంగా ఫ్రూట్లెస్ అని. నా క్వశ్చన్ నెంబర్ 21. ఇన్ ఏ వే దట్ ఈజ్ క్లియర్ ఆర్ ఆబ్వియస్ టు ద ఐ ఆర్ మైండ్, ఏదైనా మన దృష్టిలో కానీ మన ఆలోచనలో కానీ క్లారిటీ ఉంటే దాన్ని ఏమంటారు? మేనిఫెస్టేషన్ అంటారు, మేనిఫెస్ట్లీ. ఎస్ మిత్రమా, క్లాండస్టైన్ అనేది మీటింగ్, సీక్రెట్ మీటింగ్ కి సంబంధించింది. అబ్స్ట్రూజ్ అంటే డిఫికల్ట్ టు అండర్స్టాండ్. కోవర్ట్ అనే పదం మనకు తెలుసు, సీక్రెట్. క్లాండస్టైన్ సీక్రెట్. అబ్స్ట్రూజ్ అనేది చెప్తోంది డిఫికల్ట్ టు అండర్స్టాండ్. మేనిఫెస్టేషన్ ఏదైతే క్లారిటీ ఉంటుందో ఐదర్ టు ద ఐ ఆర్ మైండ్, మైండ్ ఆర్ ఐకి క్లారిటీ ఉంటే దాన్ని మేనిఫెస్టేషన్ అంటాం. క్లాండస్టైన్ సీక్రెట్ మీటింగ్ అన్నాం, అబ్స్ట్రూజ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అన్నాం. నా 22 మిత్రమా, ఐ డాష్ ఇన్ మై 11th grade కెమిస్ట్రీ పేపర్. ఐ ఫెయిల్డ్ అంటే సరిపోతుంది, కానీ ఫెయిల్డ్ అక్కడ లేదు. సో దట్ ఐఎమ్ టేకింగ్ ఐ హ్యాడ్ ఫెయిల్డ్. ఐ ఫెయిల్డ్ లేదా ఐ హ్యాడ్ ఫెయిల్డ్. ఇన్ ద పోస్ట్ లిబరేషన్ ఎరా, ఇన్ ద పోస్ట్ లిబరలైజేషన్ ఎరా, అర్బనైజేషన్ డాష్ ప్లేస్ ఎట్ ర్యాపిడ్ పేస్ అంటున్నాడు. ఎస్, ఇన్ ద పోస్ట్ లిబరలైజేషన్ ఎరా, అర్బనైజేషన్ ఉన్నటువంటి దాంట్లో చూద్దాం. హ్యాజ్ బీన్ టేకింగ్, ప్రెసెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. హ్యాజ్ బీన్ టుక్ అని యూజ్ చేయకూడదు, మిస్టేక్ గ్రామటికల్లీ. హ్యాడ్ బీన్ టుక్ కూడా మిస్టేక్ గ్రామటికల్లీ. సో వాడిచ్చిన హ్యాజ్ బీయింగ్ టేకింగ్ మిస్టేక్ గ్రామటికల్లీ. సో దట్ ఒకే ఒక్క ఫార్ములా ఇక్కడ ఉంది, దట్ ఈజ్ హ్యాజ్ బీన్ టేకింగ్. మరొకసారి చదువుతున్నా. ఇన్ ద పోస్ట్ లిబరలైజేషన్ ఎరా, urbanization has been taking place at a rapid pace. That is the first option, that is right. Question number 24. On another day, I was traveling in the train when the ticket checking personnel demanded to see my ticket. On another day. చూడండి మిత్రమా, ఐ వాజ్ అన్నాడు, వెర్బ్ ప్లస్ ఐఎన్జి తీసుకుంటున్నాను.
I was traveling in the train when the ticket checking personnel demanded to see my ticket. That is C, B, A. That is the third option. మీరు ఒక్కసారి చదువుకోండి అయ్యా. On another day, I was traveling in the train when the ticket checking personnel demanded to see my ticket. Now, question number 25. హ్యుమానిటేరియనిజం అంటున్నాడు. హ్యుమానిటేరియనిజం ఫస్ట్ వన్ బాగుంది, అయినా ఇంకొకసారి మీకు 4 మరొకసారి చూపిస్తాను. ఎస్ ఎస్ HUMANI హ్యుమానిటేరియనిజం, TARIANISM హ్యుమానిటేరియనిజం. అసలు ఇక్కడ ఎన్ఏ కనపట్లేదు, సో హ్యుమానిటేరియనిజంలో టీఈ రాదు, సో టీఏ మాత్రమే రావాలి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, దట్ ఈజ్ హ్యుమానిటేరియనిజం. Now my dear friends, question number 1 మరొకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసినాం we will promote అని, ఇక్కడ చూసినాం దట్ ప్రొవైడ్స్ అని సింగులర్ కాబట్టి, థర్డ్ వన్లో అన్నాం చదవడాన్ని గోత్రు అంటారని, ఫోర్త్ వన్లో అన్నాం ఎవడినైతే హూమ్, ఎవరైతే హూ, ఎవడినైతే హూమ్, ఏదైతే విచ్, ఎక్కడైతే వేర్, ఎప్పుడైతే వెన్ అని నేర్చుకున్నాం. హూ ఎవరైతే, హూమ్ ఎవరినైతే, విచ్ ఏదైతే, వేర్ ఎక్కడైతే, వెన్ ఎప్పుడైతే అనే కంజంక్షన్స్ లో వాడుతున్నాం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ పెర్స్పికాసియస్ అంటే మెంటల్ క్లారిటీ ఉండడము అని అర్థము, ష్రూడ్ అని నేర్చుకున్నాం. స్నేకీగా లేదా సైనియస్ గా అన్నాం, లాంగ్ అని అర్థము. అర్రైన్కి ఆపోజిట్ ఫ్రీ, ఏరీగా ఉంది అంటే ఆపోజిట్ స్టఫ్, స్టఫీ. ఓవర్ పాపులేషన్ ఆఫ్ హ్యూమన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ behind so many social, sustainable and environmental issues all over the world. A, B, C, that is PQR. Lined అనేది V2 కాబట్టి వజ్ ప్లస్ V3 అప్లై చేయాలి, వజ్ లైండ్ అని. 11th వన్లో షీ సెడ్ దట్ షీ వుడ్ విజిట్ ద టెంపుల్. డైలమా, DILEMMA 13 నుంచి 17 వరకు పారాగ్రాఫ్ చేసినాము. 18th వన్కి వచ్చినప్పుడు డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద ఎగ్స్ హ్యావ్ హ్యాచ్డ్ అన్నప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకున్నాము. ఆఫ్ ద హుక్ అంటే ఇప్పుడు ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం, నో డిఫికల్టీ. బి అప్రోప్రియేట్ ఆర్ అప్లికబుల్ అన్నారు, దట్ ఈస్ ఎపర్టైన్. దిస్ ఈజ్ మేనిఫెస్టేషన్. ఐ హ్యాడ్ ఫెయిల్డ్, యాక్చువల్లీ ఫెయిల్డ్ ఉన్నా తీసుకునే వాళ్ళం. ఇక్కడ హ్యాజ్ బీన్ టేకింగ్ ఒక్కటే కనబడుతోంది. On another day, I was traveling in the train when the ticket checking personnel demanded to see my ticket. And 25th one, humanitarianism, that is the option number 1. That's all, my dear friends. This is the question paper number 10. Yes, CHSL Tier 1. మిత్రమా మర్చిపోవద్దు, ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఇంగ్లీష్లో రెగ్యులర్గా క్లాస్ జరుగుతోంది. మీదట ప్రతిరోజు క్లాస్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎస్, ఎక్కువ మంది చూడడానికి ట్రై చేయండి. ఆ యొక్క వీడియోస్ని ఒక 15 days అంటే క్లాసెస్ అయిపోయిన తర్వాత 15 days కూడా మనకి వీడియోలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి పదే పదే వాటిని చెక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చెయ్యండి.